హలో హలో హాయ్, మళ్ళీ వచ్చేసాడు మీ ఓండ్రు ఆర్యన్ రాజ్ మీ ముందుకు వచ్చేసాడు. ఇప్పుడే లేచాను, ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అంటే మా అమ్మ కొట్టి లేపి స్నానం చేపించి పూజ అయింది ఇప్పుడే. జై శ్రీరామ్ అందరికీ. అయితే నేను చిన్న చిట్కా అని చెప్పాను కదా, మనము డైనోసార్ సినిమాస్ చూసాం కదా. డైనోసార్స్ సినిమా చిన్నప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అవన్నీ ఉన్నాయి అని చెప్పారు కదా. ఆ కాలంలో అవన్నీ అంతరించిపోయాయి అని చెప్పారు కదా. అవన్నీ ఉట్టి మాటలు. మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి, నేను నమ్ముతా. అవన్నీ ఉట్టి మాటలు. ఎందుకంటే ఉన్నది జనాభాలు కానీ ఏ జనాభా అనేది జంతువుల జనాభాలైనా ఏదైనా పెరుగుతుంది, కానీ అంతరించేది ఏది లేదు. ఇదన్నీ క్రియేటివిటీ. జిరాసిస్ పార్క్ 1, జిరాసిస్ పార్క్ 2, జిరాసిస్ పార్క్ 3 ఏంటంటే వాళ్ళు క్రియేటివిటీ చేసి ఇలాంటి జంతువులు భూమిపైన ఉన్నాయి అని మేము రీసెర్చ్ చేసాము అని మనుషుల్ని ఒక క్రియేటివిటీ, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్రియేటివ్, మనుషుల్ని నమ్మించడం. సో ఇలాంటివి తొందరగా నమ్మేస్తారు మనోళ్ళు. అరే నిజంగా ఇట్లాంటివి పెద్ద ఉందా, అంతరించిపోతే అట్లా అంటే మనుషులు అంతరించిపోవట్లేదు ఎందుకు? జనాభాలు పెరుగుతున్నారు, కోట్ల మందిలు పుడుతూనే ఉన్నారు, కోట్ల మందిలు చనిపోతూనే ఉన్నారు. మనుషుల జనాభా ఎందుకు అంతరించిపోలే? కుక్కల జనాభా ఎందుకు అంతరించిపోలే? పౌరాల జనాభా ఎందుకు అంతరించిపోలే? కోతి జన్మ ఎందుకు అంతరించిపోలే? అన్నీ నమ్మేటోళ్ళ దగ్గర చెప్పాలా. అబద్ధం చెప్పినా అతుక్కున్నట్టే చెప్పాలా, అంతే కదా. అబద్ధం చెప్పినా అతుక్కున్నట్టే చెప్పాలా, మనుషులు నమ్మినట్టే చెప్పాలా. అయితే దీన్నే క్రియేటివిటీ అంటారు. సో మీరు నిజంగా ఆ కాలంలో డైనోసార్స్ ఉన్నాయి, నిజంగా నిజంగా జంతువులు ఉన్నాయి ఆ కాలంలో, అది అంతరించిపోయింది అంటే దాన్ని చంపేటోళ్ళు ఎవరైనా ఉన్నారా నాన్న? అంత పెద్ద అది నడుస్తే దమ్ 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 అని చప్పుడు వస్తుంది. దాన్ని చంపేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ ఉట్టి మాటలను నేనమ్మా. అవి అంతరించిపోయినాయి, అసలు అట్లాంటి జీవియే లేదు. ఓకేనా? ఇదే నా ఆన్సర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఉండ్రు ఆర్యన్ రాజ్ మీకోసమే వచ్చాను. తొందరగా లేచి వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై హనుమాన్.